దేవుడు ప్రతి సమయంలో కూడా వంట సమయాల్లో ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ పగలంతా బోధించాడు, అయితే పగలంతా బోధిస్తూ రాత్రంతా ప్రార్థించేవాడు. మన ప్రార్థనలే అంటే అయ్యగారు 21 రోజు పెట్టారు ప్రార్థనరా? ఓకే, దాని తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్? తర్వాత ఏంటి మన ప్రార్థనలో? తర్వాత ఇది మన భక్తి, తర్వాత ఇది మన విశ్వాసం, తర్వాత ఇది ప్రభు దగ్గర ఉన్న తగ్గింపు. ప్రభువు నేర్పించే ప్రతి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. వాక్యంలో ప్రతి సందర్భం, ప్రతి వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చూడగలిగితే తేటగా మనకు అర్థమవుతుంది. శక్తి చేతనైనను బలమ చేతనైనా మనకు ఆస్తులు, ఐశ్వర్యాలు, బంగారం, వెండి, తర్వాత చదువు, ఉద్యోగాలు, పరపతి ఎన్నైనా ఉండొచ్చు కాక అవన్నీ దేవుడు ఇచ్చినవే. దేవుడు ఇవ్వకపోతే అవి మనకి కలిగినవి ఏమాత్రం కూడా కావు. ఇవన్నీ ఉన్నా కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? జెరుబ్బాబెలుకి ఏం చెప్తున్నాడు? పర్వతం ఉంది, నువ్వు కట్టలేవు, కానీ దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? చదునుగా చేస్తాడు. కింద వస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు? చదునుగా చేస్తాడు. నువ్వు భయపడవద్దు, ఇది నీ శక్తి వల్ల జరిగిద్ది, నీ బలం వల్ల జరిగిద్ది అని కాదు. ఆర్మీ అంటే ఈ రాజులకి ఏముంటుంది చెప్పండి? బలం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాళ్ళకున్నటువంటి సైన్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు కీర్తనలు మీరు చూస్తే చాలా చోట్ల, అంటే అనేక చోట్ల, కీర్తనలే కాదు ఇంకా ముందు అధ్యాయంలో కూడా సైన్యములకు అధిపతికు యెహోవా అంటే అర్థం ఏంటి చెప్పండి? రాజు తన గుర్రం బట్టి కదండి ఆధారపడతాడు, సైన్యం మీద ఆధారపడతాడు, గుర్రాల మీద, రథాల మీద ఆధారపడతాడు. కాబట్టి నేనైతే యెహోవా యందు నమ్మకించినని మనం వాక్యం చదువుతాం. కాబట్టి ప్రజలు, రాజు తన గుర్రాల మీద, రథాల మీద ఆధారపడతాడు. కానీ నేను ఎవరి మీద ఆధారపడతాను? దేవుని మీద. మనుషులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, గుర్రములను రథములను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవి అక్కడికి రావు ఏమీ కూడా. కానీ ప్రభుని మనం ఆశ్రయించాలి. సైన్యాన్ని కాదు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని మీద మనం ఆధారపడాలి. సైన్యం మనకు అక్కర రాదు. సైన్యము బయలుదేరు అనేపాటికి వాడు గుండె నొప్పి రావచ్చు, కాలు నొప్పి రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు, ఏదైనా రావచ్చు. గుర్రం బయలుదేరేటికి గుర్రం సొమసిల్లి పడిపోవచ్చు, అది లేకపోతే గుంటలో దారిలో పడిపోవచ్చు, నేరుగా ఆ యుద్ధ భూమికి వెళ్ళేపోటికి ఈలోపే కూలిపోవచ్చు. అది గుర్రములు నమ్ముకొనకండి, అవి అక్కడికి రావు. మన శక్తి, మన సామర్థ్యం ఏది కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేదు. మనుషుని యొక్క కోపము దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చలేదు, ఏది కూడా.